హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. భర్తకు పని తగ్గించడం ఎలా అనేది అయితే ఈరోజు నేను ఒక టిప్ అయితే చాలా చిన్నది, సింపుల్, కానీ పాటించడంలోనే మెయిన్ అంతా ఆగి ఉంటుంది. సో దాన్ని మీరు ఎంత పర్ఫెక్ట్గా కనుక ట్రై చేస్తే అంత మంచి రిజల్ట్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. అసలు ఇందులో సక్సెస్ అవ్వదు, ఈ టిప్ పనికి రాదు, ఇది యూజ్ అవ్వదు అనే సమస్య లేదండి. 100% యూజ్ అవుతుంది, నాది గ్యారంటీ. అయితే దీనికోసం అయితే మీరు 3 జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటి అని ఇప్పుడు నేను మీకు చెప్పే ముందు ప్లీజ్ మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి. దానివల్ల ఆ వీడియో ఇంకా కొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి. దానివల్ల అయితే నాకు చాలా హ్యాపీనెస్ మీరు అందించిన వాళ్ళు అవుతారు. అండ్ సబ్స్క్రైబ్, కామెంట్, కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు కొంచెం మోటివేషన్ అనమాట. నేను ఇంకా బాగా చేయాలి అన్న ఆరాటం ఇంకా నాకు కొంచెం ఎక్కువ అవుతుంది అన్న ఆశతోటి అడుగుతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాంగ్రీ హస్బెండ్స్. ఎవరైతే ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటారో కొంతమందికి బై బర్త్ నుంచే ఉంటుంది యాంగ్రీనెస్ అనేది. పేరెంట్స్ సరిగ్గా గ్రహించలేకపోవడం వల్ల, లేకపోతే ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు లేకపోవడం వల్ల అది అట్లానే వాళ్ళకి కంటిన్యూ అవుతూ వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చిన దాన్ని సడన్గా వాళ్ళు మానుకోవాలి అంటే అస్సలు మానుకోలేరు. ఇంకా అలాంటి హస్బెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వైఫ్స్ అయితే ఇంకా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి వాళ్ళని భరిస్తున్నందుకు. కానీ వాళ్ళ కొంతమంది ఉంటారండి ఆడవాళ్ళు, దాన్ని కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, ఆ యాంగ్రీనెస్ని కూడా. నిజంగా హ్యాట్స్ ఆఫ్. కొంతమంది ఉంటారు ఏదన్నా ఒక చిన్న మాట అంటే చాలు లబలబా ఏడ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా కొంతమంది మాత్రం ఇదేంటి నా లైఫ్ ఇట్లా ఉంది, ఇంత టెన్షన్, ఇంత టార్చర్ ఏంటిది అన్న ఫీల్ అయితే కొంతమందికి కలుగుతుంది. సో సిచ్యువేషన్ ఏదైనా కానివ్వండి, ఎంత యాంగ్రీనెస్ అయినా ఉండనివ్వండి, దాన్ని చిటికలో అయితే మాయం చేయవచ్చు. ఇప్పుడు నేను చెప్పి 3 టిప్స్ వల్ల ఎవరు పాటించలేనివి కాదండి ఇవి, ప్రతి ఒక్కరికి తెలిసినవి. ప్రతి ఒక్కళ్ళు కూడా సిచ్యువేషన్కి తగ్గట్టు ఎవ్వరు కూడా పాటించట్లేదు, వాటిని యూజ్ చేసుకోవట్లేదు. దానివల్ల ఒక్క మాట అంటే మనం 2 మాటలు అనడం, గొడవ అనేది ఇంకా పెద్దగా అయిపోవడము. సో దానివల్ల సంథింగ్ కొన్ని డిస్టర్బెన్సెస్ రావడము, ఇట్లా గ్యాప్స్ అనేవి ఎక్కువైపోతూ వస్తున్నాయి. సో చాలా ఈజీ అండి మగవాళ్ళని కంట్రోల్ చేయడం, నిజంగా చెప్తున్నాను నేను. ఎలా అంటే బేసిక్గా 3 స్టెప్స్ అండి. ఫస్ట్, మన యాంగ్రీనెస్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను దానికోసం వీడియో చేశాను, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, మీకు ఐడియా ఉంటుంది. సో అది దీనికి కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది ఏ రకంగా అనేది చెప్పేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి, ఇంటికి వచ్చిన హస్బెండ్ రీజన్ ఉన్నా లేకపోయినా, మీ తప్పు ఉన్నా లేకపోయినా, ఆయన వర్క్ ప్రెషర్ కానీ ఏదైనా సరే తీసుకొచ్చి ఇంట్లో వైఫ్ మీద చూపించడం చాలా కామన్ అనమాట. అయితే అలా చూపించినప్పుడు మీరు చాలా ఓర్పుగా ఉండండి. ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడొద్దు. ఇన్ కేస్ మీ తప్పు లేకపోయినా, ఆ సిచ్యువేషన్తో మీకు సంబంధం లేకపోయినా, అసలు ఏ విషయం మీద తిడుతున్నారన్న విషయం కూడా మీకు తెలియకపోవచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో. అలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే ఏమీ మీరు మాట్లాడకండి, చాలా సైలెంట్గా ఉండండి. ఎలాంటి మాటలైనా, కొంతమంది ఉంటారు వీళ్ళకి కోపం తెప్పించాలి, వీళ్ళని రెచ్చగొట్టాలి, మాట్లాడాలి, ఎలా చేయాలి, ఏం అనాలి అనే ఇంటెన్షన్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా వెనుక ఫ్యామిలీస్ని తిట్టేయడము, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయడము, లేకపోతే క్యారెక్టర్ గురించి ఏదన్నా మాట్లాడితే మీరు రియాక్ట్ అవుతారు అనుకోవడం, అట్లాంటివి చాలా జరుగుతుంటాయండి. ఇన్ కేస్ మీ క్యారెక్టర్ గురించి, మీ గురించి మాట్లాడినా కూడా మీరు రెస్పాండ్ అవ్వద్దు. అదే సిచ్యువేషన్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ, లేకపోతే మీ పేరెంట్స్ గురించి కానీ ఏం మాట్లాడినా కూడా మీరు రెస్పాండ్ అవ్వద్దు. చాలా సైలెంట్ ఉండండి, చాలా ఓపికగా ఉండండి. ఆ కాసేపు మీరు పట్టే ఓపిక మీకు చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. నేనైతే గ్యారంటీ ఇస్తాను దానికి. అయిపోయిన తర్వాత గొడవ అంతా అయిపోతుంది, ఎన్ని తిట్టుకుంటారో తిట్టేసుకొనివ్వండి, ఏం మాట్లాడొద్దు, చాలా సైలెంట్గా కూర్చోండి. తిట్టుకొని వాళ్ళకే విసుకొచ్చేయాలన్నమాట. ఇంకా ఎంతసేపు ఆర్గ్యూ అన్న టైప్లో అయిపోవాలి. ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు కామ్ అయిపోతారు. అయిపోయిన తర్వాత కొంచెం సేపటికి నేను చెప్పింది చెయ్యండి ప్లీజ్. మీ అంతటా మీరే వెళ్ళి మాట్లాడండి. మీ నుంచి మిమ్మల్ని నేను సారీ చెప్పమని అనట్లేదు, అసలు ఏం జరిగింది, ఎందుకు, రీజన్ తెలుసుకునే ప్రయత్నం. కొంచెం టైం తీసుకున్న తర్వాత, వాళ్ళు సైలెంట్ అయిన తర్వాత మీ నుంచి మీరే వెళ్ళి మాట్లాడడం చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. చాలా చక్కగా వాళ్ళు అప్పుడు మీరు ఇచ్చిన రెస్పెక్ట్ కానీ, మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేసిన విధానాన్ని కానీ ఖచ్చితంగా వాళ్ళని ఆలోచింపజేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి,
ఇది చాలా ఈజీ అండి. గొడవ అనేది ఏదైనా సరే జరిగినప్పుడు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చెయ్యకండి. తర్వాత సిచ్యువేషన్ వచ్చింది కదా అని మీరు మాట్లాడటం, చేయటం అట్లా చెయ్యొద్దు. అండ్ రెండోది ఏంటంటే చాలా ఆహ్, ఎట్లా అంటే మీరు వాళ్ళని ఎంతలా అర్థం చేసుకోవాలి అనంటే, ఆ గొడవ జరిగినప్పుడు ఏమైనా అంటూ ఉంటారు కదా! మనం ఏం చేస్తామంటే అసలు గొడవ దేనికి స్టార్ట్ అయిందన్న విషయాన్ని పక్కన పెట్టేసి, ఆ గొడవ మధ్యలో వచ్చిన మాటల మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తారు చాలామంది. సో, అసలు ఇట్లా విన్నామా ఇట్లా వదిలేయడం వల్ల ఏమవుతుంది అనంటే, వాళ్ళకి ఒక తెలియకుండానే ఒక ఆలోచన వచ్చేస్తది వాళ్ళ లోపల. అరే! నేను చేసింది తప్పు. తనేం మాట్లాడట్లేదు. తనని క్యారీ ఫార్వర్డ్ చేయట్లేదు. వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్‌ని తిట్టేశారు కదా అని మనం కూడా రియాక్ట్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని తిట్టడం ఇలా అస్సలు చేయకండి. ఎందుకంటే ఎంత కాదు అనుకున్నా ఇగో అని అనలేం కానీ లోపల ఒక చిన్న డిఫరెన్సెస్ అయితే అప్పటినుంచి ఇప్పటి వరకు మెయింటైన్ అవుతూనే ఉందండి. మా భార్య, భర్త అన్న విషయంలో. కాబట్టి వాళ్ళు చేసిన తప్పు మనం చేయకపోవడం వల్ల వాళ్ళని ఆలోచింపజేసిన వాళ్ళం అవుతాం ఖచ్చితంగా. కాబట్టి సెకండ్ వన్, వాళ్ళు మన పేరెంట్స్‌ని తిట్టారు అని మీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు వాళ్ళ పేరెంట్స్ గురించి తప్పుగా మాట్లాడటం కానీ, వాళ్ళని తిట్టడం కానీ, వాళ్ళని బ్లేమ్ చేయడం కానీ అస్సలు చేయొద్దు. మగవాళ్ళని చాలా హర్ట్ చేస్తది ఆ విషయం. చాలా సెన్సిటివ్ వాళ్ళకి ఆ విషయం చెప్పాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఇన్వాల్వ్ చేయడం. సో, ఆ తప్పు మనం చేయకుండా ఉంటే చాలు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి చాలా ఈజీ అనే చెప్తానండి. కానీ ట్రై చేస్తే మాత్రం చాలా అమేజింగ్‌గా వర్కౌట్ అవుతుంది ఇది. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. మీ హస్బెండ్ లోపల ఉన్నప్పుడు అంటే ఇంట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని తిట్టినా, కొట్టినా లేకపోతే మీ ఇద్దరి మధ్య ఏం గొడవలైనా అవ్వనివ్వండి. పర్టికులర్‌లీ ఈ విషయాన్ని మాత్రం థర్డ్ పర్సన్ చెవికి మాత్రం అస్సలు చేరవేయకండి. దీనివల్ల మీకు 2 రకాల యూజెస్ ఉంటాయి. మీ భర్త మిమ్మల్ని ఏం చేసినా సరే బయట నలుగురిలో నా హస్బెండ్ చాలా గొప్ప, నన్ను బాగా ప్రేమిస్తాడు అని మీ హస్బెండ్ వినేటట్లే చెప్పండి. వాళ్ళ తరపున కానీ, మీ తరపున కానీ చెయ్యండి. చేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మారతారండి. వాళ్ళు రెస్పెక్ట్ ఎక్కువ కోరుకుంటారు. వాళ్ళకి గౌరవం ఉండాలి, వాళ్ళకి విలువ ఉండాలి, వాళ్ళ మాటలకు ఒక వాల్యూ ఉండాలి. మించి వాళ్ళైతే వైఫ్ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరండి. సో, వాళ్ళు కోరుకున్న ఆ 3 కనుక వాళ్ళు అడగక ముందే మనం ఇవ్వడం స్టార్ట్ చేసాము అంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ఉన్న ప్రేమని ఇంకా పెంచుకుంటారు. సో, దానివల్ల మీకు ఎన్ని లాభాలు ఉంటాయి అండ్ మీరు ఎంత హ్యాపీగా ఉంటారు అనేదైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ హ్యాపీనెస్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి కానీ, వాళ్ళ ప్రేమను మీరు పొందినప్పుడు ఆ ప్రేమను అనుభవించే విధానం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి. ఎవరైనా సరే యాంగ్రీ హస్బెండ్స్తో బాధపడుతున్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అయితే మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశారనేది అయితే నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఎందుకంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా నా కోరిక అయితే ఒకటేనండి. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఏదో నడుస్తుంది ఫ్యామిలీ, టెన్షన్స్, ప్రెషర్స్ ఇవే కాదండి. హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అందులో ఉన్న చిన్న చిన్న మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అలానే మనల్ని చూసి ఇంకో నలుగురు హ్యాపీగా ఉండాలి అనుకునేటట్లు మనం బ్రతికి చూపించాలి. సో, నా కాన్సెప్ట్ అయితే అది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మీకు వస్తూనే ఉంటాయి.